హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు జితేంద్ర. నేను కెనడాలో టొరంటో సిటీలో ఉంటాను. మీరు తమ్నైలో చూస్తుంటారు కదా, ఈరోజు నాకు యూఎస్ వీసా అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళేది టూరిస్ట్ వీసా కోసమైనా లోపల కొంచెం భయం ఉంటుంది కదా. అండ్ నా అకౌంట్ స్కామర్స్ హ్యాక్ చేశారు, వీసా హెల్ప్ డెస్క్ని రీచ్ అయ్యి మళ్ళీ రీయాక్టివేట్ చేసుకున్నాననేసి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. అప్పుడు నా అకౌంట్ కాంప్రమైజ్ అయినట్టు నా నేమ్ పక్కన ఎక్స్ అని మార్క్ చేశారు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదన్నారు కానీ బట్ ఎందుకో లోపల కొంచెం భయం ఉంది. ఆఫీసర్ మూడ్ బట్టి ఏ కారణంతో అయినా రిజెక్ట్ చేయొచ్చు కదా, అందుకు కొంచెం భయంగా ఉంది. సర్లే, ఏదైతే ఏదైంది, మన చేతుల్లో ఏం లేదు కదా. లెట్స్ లీవ్ టు గాడ్. కాన్సులేట్ ఇక్కడే టొరంటో డౌన్ టౌన్లోనే ఉంది. మా ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. నా ఇంటర్వ్యూ స్లాట్ 9:30కి, ప్రజెంట్ టైం 8:15 అవుతుంది. కొంచెం ముందుగా వెళ్తే బెస్ట్ కదా అనేసి రెడీ అవుతున్నాను. మిగతా విషయాలు దారిలో వెళ్తూ మాట్లాడుకుందాము. బయట చలి విపరీతంగా ఉంది, దానికి తోడు విండ్ ఒక పక్క, అండ్ లైట్గా మంచు కూడా పడుతుంది. లాస్ట్ ఇయర్ టొరంటోలో ఇంత మంచు చలి లేదు. ఈ మంచు చూడడానికి బాగున్నా బయట తిరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రాత్రి కొంచెం హెవీగా స్నో పడినట్టుంది, చూడండి ఫుల్గా మంచు. ఈ మంచుకి చేతులు, ఫేస్ కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి, సరిగా మాట కూడా రావట్లేదు. ఇండియాలో వీసా స్లాట్స్ 2 days ఉంటుంది కదా. ఫస్ట్ డే బయోమెట్రిక్స్ తీసుకుంటారు, మన డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, అండ్ సెకండ్ డే ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ ఇక్కడ కౌంటర్స్ ఎక్కువ ఉండడం వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషను, బయోమెట్రిక్స్ అండ్ ఇంటర్వ్యూ ఒకే టైంలో అయిపోతుంది. మనం దిగాల్సిన స్టాప్ వచ్చింది. ఇక్కడ దిగేసి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే యూనివర్సిటీ అవెన్యూ రోడ్ వస్తుంది. ఆ రోడ్లోనే యుఎస్ కాన్సులేట్ ఉంటుంది. ఓస్గుడే సబ్వే స్టేషన్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది వచ్చేసి యూనివర్సిటీ అవెన్యూ రోడ్డు. టీసీఎస్ ఆఫీస్ కనిపిస్తుంది కదా, సో దానికంటే ముందుండే బిల్డింగే మన యుఎస్ కాన్సులేట్. ఫ్రంట్ సైడ్ నుంచి అలో చేయట్లేదు, బ్యాక్ సైడ్కి వెళ్ళమన్నారు. బ్యాక్ సైడ్ నుంచి అలో చేస్తారంట. సో బ్యాక్ సైడ్కి వెళ్ళాలంటే ఇన్ కేస్ మీరు ఈ రోడ్లో వస్తే ఆ టీసీఎస్ ఆఫీస్లో నుంచి అటు సైడ్కి వెళ్ళొచ్చు. ఇది టీసీఎస్ ఆఫీసు. దీని ఫ్రంట్ నుంచి ఇక్కడ దారి ఉంటుంది. ఇక్కడ నుంచి యూఎస్ కాన్సులేట్ బ్యాక్ డోర్కి మనం వెళ్ళొచ్చు, దారి ఉంది. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే. ఇక్కడ మన కార్ కావాలంటే పార్క్ చేసుకోవచ్చు, పబ్లిక్ పార్కింగ్, అవర్లీ ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన బ్యాక్ ఎంట్రన్స్ యుఎస్ కాన్సులేట్. మొబైల్ లాకర్లో పెట్టేసి లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మాట్లాడదాము. ఇప్పుడే వీసా ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది, ఇంటికి వచ్చాను. ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ డాక్యుమెంట్స్ వెరిఫై చేశారు, ఇవన్నీ కంప్లీట్గా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తానికి వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టార్టింగ్ కన్సులేట్ బయటే ఒక గ్లాస్ విండో ఉంటుంది ఎంట్రన్స్ దగ్గరే. అక్కడ పెద్ద క్యూ ఉంటుందని చెప్పాను కదా, సో క్యూ ఉంటుంది. మన టర్న్ వచ్చిన తర్వాత అక్కడ సెక్యూరిటీ ముందుకు అలో చేస్తారు. మన పాస్పోర్ట్ని, మన ఫోటో, ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా, మన ఫోటో ఉన్నది, అది గ్లాస్కి ఇలా అంటించి అతనికి కనపడేటట్టు లోపల సెక్యూరిటీకి. సో మన ఫేసు, పాస్పోర్ట్ రెండు కంపేర్ చేస్తాడు. అండ్ మన టైమింగ్ అడుగుతాడు, ఎన్ని గంటలకు మనకి ఇంటర్వ్యూ ఉందనేసి. తర్వాత వాడి దగ్గర షీట్ ఉంటుంది అనమాట, అంటే ఏ టైమింగ్కి ఎవరెవరికి ఇంటర్వ్యూ ఉందని లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ తీసి మన నేమ్, పాస్పోర్ట్లో ఉన్న నేము ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న నేమ్ వెరిఫై చేస్తారనమాట. రెండు మ్యాచ్ అయిందంటే మనల్ని లోపలికి అలౌ చేస్తారు. లోపలికి వెళ్ళడానికి కూడా మళ్ళీ ఒక చిన్న క్యూ ఉంటుంది. సో ఆ క్యూ నుంచి లోపలికి పంపిస్తారు. లోపల స్టార్టింగ్లోనే సెక్యూరిటీ చెక్ జరుగుతుంది అనమాట. సో లోపలికి ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళకూడదు, ఓన్లీ డాక్యుమెంట్స్, మీరు అంతే. అండ్ మీ దగ్గర వ్యాలెట్స్ కూడా ఉండకూడదు. ఓన్లీ మీకు ఎమర్జెన్సీ కోసం మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ పెట్టుకోవచ్చు, మనీ కొంచెం క్యారీ చేయొచ్చు, అంతే. ఇవి కాకుండా ఏదైనా పర్స్ ఉన్నా, వ్యాలెట్స్ ఉన్నా, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, కెమెరా, చార్జర్స్, ఎనీ టైప్ ఆఫ్ వైర్స్, మైక్లు, సో ఇలాంటివి, ఇయర్ ఫోన్స్, ఇలాంటివి ఏవి అలో చేయరు అనమాట. సో మిమ్మల్ని రిటర్న్ పంపించేస్తారు. ఇలాంటివి ఏవి ఉన్నా మీ దగ్గర, సెల్ ఫోన్స్ కానీ ఇంకా ఏది అలో చేయరు. సో బయట కన్వీనియన్స్ స్టోర్స్ ఉంటాయి కన్సులేట్ పక్కనే. మీతో పాటు ఎవరు రాకపోతే ఆ కన్వీనియన్స్ స్టోర్స్లో మీరు లాకర్స్ని తీసుకొని ఆ లాకర్లో మీ వస్తువులు పెట్టుకోవచ్చు. సో వింటర్ కదా, జాకెట్ అయితే అలో చేస్తారు.
ఓన్లీ వన్స్ ఒక జాకెట్ మాత్రం అలో చేస్తారు. అండ్ దాంట్లో ఏమీ ఉండకూడదు. సెక్యూరిటీ చెక్‌లో ప్రాపర్‌గా చెక్ చేస్తారు. మన ఎయిర్‌పోర్ట్స్‌లో ఫ్లైట్ దగ్గరికి వెళ్ళే ముందు సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా! సేమ్ అలాగే ఒక ట్రే ఇస్తారు. ఆ ట్రేలో మన దగ్గర ఉన్న వస్తువులన్నీ డాక్యుమెంట్స్, మన జాకెట్టు, మన గ్లాసెస్ వేర్ చేస్తే గ్లాసెస్ అండ్ మన దగ్గర ఏదైనా క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్యాష్ ఇలాంటివి ఉన్నా కూడా ఆ ట్రేలో పెట్టేయాలి. మనం వేసుకున్న బెల్ట్, జెంట్స్ అయితే బెల్ట్ వేసుకున్నప్పుడు ఆ బెల్ట్ కూడా తీసి ఆ ట్రేలో పెట్టాలా. ఆ ట్రేని స్కాన్ చేస్తారు. ఈలోపు సెక్యూరిటీ చెక్ మనల్ని పూర్తిగా స్కాన్ చేస్తాడు అనమాట వారి దగ్గర ఉన్న మిషన్తో. వన్స్ సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత ఆ ట్రేలో ఉన్న మన వస్తువులన్నీ మనం తీసుకొని మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన వెంటనే ఒక కౌంటర్ ఉంటుంది అనమాట స్టార్టింగ్లోనే. ఆ కౌంటర్లో మనల్ని ఏమడుగుతారంటే ఒక పాస్‌పోర్ట్ అండ్ DS-160 కన్ఫర్మేషన్ పేజ్ అండ్ స్టేటస్ ఇన్ కెనడా. సో, నేను కెనడాలో ఇక్కడ టొరంటోలో అటెండ్ అయ్యాను కదా! సో, టొరంటోలో మన స్టేటస్ ఏమి అని అడుగుతారనమాట. సో, ఈ 3 డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళు మొత్తం మన DS-160, మన పాస్‌పోర్ట్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా 3 వెరిఫై చేస్తారు. మన నేము, మన డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా? అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని. సో, DS-160కి మన పాస్‌పోర్ట్‌కి ఏదైనా డీటెయిల్స్ డిఫరెన్స్ ఉన్నా, లేదంటే మనం అప్లికేషన్ ఫైల్ చేసినప్పుడు డిఫరెన్స్ ఏదైనా ఉన్నా, వాళ్ళు మళ్ళీ DS-160ని కరెక్ట్ చేసుకొని రమ్మని చెప్తారు. సో, ప్రాపర్‌గా ముందే మీరు DS-160 ఫిల్ చేసినప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో, మళ్ళీ మీరు అడ్రెస్ ఏదైనా చేంజ్ అయినా అవన్నీ ప్రాపర్‌గా కరెక్ట్‌గా అప్డేట్ చేసుకొని వెళ్ళండి మీరెళ్ళే టయానికి. సో, 3 ప్రాపర్‌గా ఉండాలనమాట. ప్రాపర్‌గా ఉంటే వాళ్ళు ఒక స్టిక్కర్ ప్రింట్ చేసి మన వీసా టైప్ ఏ వీసా ఇంటర్వ్యూకొచ్చామో దాని డీటెయిల్స్ ఒక బార్‌కోడ్ ప్రింట్ అయ్యి ఉంటుంది. సో, దాన్ని మన పాస్‌పోర్ట్ మీద స్టిక్ చేస్తారనమాట. పాస్‌పోర్ట్ బ్యాక్ సైడ్ స్టిక్ చేసి మన DS-160 ప్లస్ మన స్టేటస్ ఇన్ కెనడా. మీరు వర్క్ పర్మిట్ అయితే వర్క్ పర్మిట్, స్టడీ పర్మిట్ అయితే స్టడీ పర్మిట్, మీరు పీఆర్ అయితే పీఆర్. సో, అవి మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. సో, ఇప్పుడు DS-160తో ఇంతటితో వెరిఫికేషన్ క్లోజ్ అనమాట. DS-160 మన ఫైల్ లోపల పెట్టుకునేయచ్చు. నెక్స్ట్ లోపలికి ఇంకొక రూమ్ ఉంటుంది. అదే మెయిన్ రూమ్. సో, దానిలోకి అలో చేస్తారు. అక్కడ కూడా క్యూ ఉంటుంది. సో, అక్కడ టోటల్‌గా 12 కౌంటర్స్ ఉంటాయన్నమాట. సో, 1-12 ఉంటాయి. వాటిల్లో 1-5 కౌంటర్స్ దగ్గర ఇంటేక్ అన్నమాట. అంటే ఫస్ట్ మన డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. నెక్స్ట్ 6-8 వచ్చేసి మన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. సో, తర్వాత 9-12 వచ్చేసి ఇంటర్వ్యూ కౌంటర్స్ ఉంటాయి. సో, స్టార్టింగ్ 1-5 ఏది ఫ్రీ ఉంటే ఆ కౌంటర్ దగ్గరికి మనల్ని పంపిస్తారు. సో, పంపించిన స్టార్టింగ్ వాళ్ళు మన దగ్గర పాస్‌పోర్ట్ అడుగుతారు ఫస్ట్. సో, పాస్‌పోర్ట్ ఇస్తాము. స్టేటస్ ఇన్ కెనడా అడుగుతారు. సో, మన కెనడా ఆహ్, వర్క్ పర్మిట్ అయితే వర్క్ పర్మిట్, మన వీసా స్టేటస్ ఏమని ఆ డాక్యుమెంట్ ఇస్తాము. అండ్ ఆహ్, ఫోటో అన్నమాట. సో, కలర్ ఫోటో అడుగుతారు. సో, ఒకటి మాత్రమే తీసుకుంటారు. తీసుకొని స్కాన్ చేసి మళ్ళీ మనకిచ్చేస్తారు. తర్వాత బయోమెట్రిక్స్ తీసుకోమంటారు నెక్స్ట్ కౌంటర్‌లో మన బయోమెట్రిక్స్ ఇస్తామన్నమాట. సో, ఆ కౌంటర్‌లో ఫస్ట్ మన పాస్‌పోర్ట్ అడుగుతారు. మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మన డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మన లెఫ్ట్ 4 ఫింగర్స్ ఉన్నాయి కదా! థంబ్ కాకుండా మన 4 ఫింగర్స్‌ని బయోమెట్రిక్స్ స్కాన్ చేస్తారు. దాని తర్వాత రైట్ సైడ్ 4 ఫింగర్స్ అన్నమాట. ఫింగర్ కాకుండా 4 ఫింగర్స్‌ని స్కాన్ చేస్తారు. దాని తర్వాత 2 థంబ్ ఫింగర్స్. బోత్ హ్యాండ్స్ 2 థంబ్ ఫింగర్స్‌ని స్కాన్ చేస్తారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళమంటారు. సో, నెక్స్ట్ కౌంటరే ఇంటర్వ్యూ. దాంట్లో చిన్న క్యూ ఉంటుంది. సో, మన టర్న్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ కౌంటర్‌కి పంపిస్తారు. సో, వాళ్ళు ఫస్ట్ మనల్ని ఇంతటితో ఇంక అన్ని డాక్యుమెంట్స్ లోపల పెట్టుకునేయొచ్చు. ఓన్లీ పాస్‌పోర్ట్ మాత్రమే అడుగుతారు. సో, ఆ పాస్‌పోర్ట్ అడిగిన వెంటనే పాస్‌పోర్ట్ మనమిస్తాము. పాస్‌పోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మన డీటెయిల్స్ రిట్రీవ్ చేసి సో, ఇంకా క్వెషన్స్ స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఆహ్, వాళ్ళ మూడ్ బట్టి సో, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ఆఫీసర్ టు ఆఫీసర్ అనమాట. సో, ఇవే స్టాండర్డ్ క్వెషన్స్ అనేముండవు. జనరిక్‌గా ఏమడుగుతారంటే, సో, కెనడాలో ఏం చేస్తున్నారు? సో, కెనడాకి ఎప్పుడొచ్చారు? మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా? అండ్ మీరు డిపెండెంట్ అయితే మీ ఎక్స్‌పెన్సెస్ ఎవరు భరిస్తారు? యూఎస్‌కెళ్ళి యూఎస్‌కెళ్తే అండ్ పర్పస్ ఆఫ్ విజిట్ అన్నమాట. యూఎస్‌కి ఎందుకెళ్ళాలనుకుంటున్నారు? అండ్
అక్కడ మీకు ఎవరైనా రిలేటివ్స్ కానీ, బ్లడ్ రిలేటివ్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. అండ్ అంతే. మీరు ఒకవేళ ఇక్కడ అర్న్ చేయకపోతే మీ ఎక్స్‌పెన్సెస్ ఎవరు భరిస్తారు? ఆ ప్రూఫ్ చూపించమంటారనమాట. సో, ఇంతే మోస్ట్‌లీ ఇంతకు మించి ఏమి అడగరు టూరిస్ట్ వీసాకి. సో, నన్నేం క్వెషన్స్ అడిగారు? నా వీసా అప్రూవ్ అయిందా లేదా అనేది చెప్తాను. సో, యాక్చువల్‌గా ముందు చెప్పాను గదా! ఆహ్, నా అకౌంటు హ్యాక్ అయింది. ఆహ్, తర్వాత నాకు మళ్ళీ నేను వాళ్ళకి మెయిల్ జేసి, వాళ్ళకి కాల్ జేసి, నా అకౌంట్ నేను మళ్ళీ రిట్రీవ్ చేసుకున్నాను. సో, అప్పుడు నా అకౌంట్ బ్యాక్ ఇచ్చినప్పుడు వాళ్ళు నా నేమ్ పక్కన ఒక మార్క్ చేశారనమాట. అంటే నా అకౌంట్ కాంప్రమైజ్ అయింది ఒకసారి. సో, నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి మళ్ళీ నా అకౌంట్‌ని యాక్టివేట్ చేసుకున్నాను అన్నట్టుగా ఒక మార్క్ ఎక్స్ లాగా మార్క్ చేసుంటారు. సో, దానివల్ల నేను భయపడతా ఉన్నాననమాట. సో, ఏమవుతుంది? ఎలా అవుతుంది? అప్రూవ్ చేస్తారా లేదా? దాని గురించి ఏదైనా క్వెషన్స్ అడుగుతారా అని. కానీ అలాంటి ఏ క్వెషన్స్ అడగలేదు. నన్ను అడిగిన ఫస్ట్ క్వెషను, సో, కెనడాలో ఏం చేస్తారు మీరని అడిగారు. సో, నేను ఎన్ని రోజులుగా కెనడాలో ఉన్నారని అడిగారు. తర్వాత కెనడాకి ఎలా వచ్చావని అడిగారు తను. ఆహ్, సో, అంతటితో అతను యువర్ వీసా ఈస్ అప్రూవ్డ్. యూ విల్ గెట్ యువర్ పాస్‌పోర్ట్ ఇన్ 2 వీక్స్ అని చెప్పి అంతటితో మన వీసా అప్రూవ్ అయినట్టు తెలిసింది. సో, హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత డైరెక్ట్‌గా ఇక్కడ ఇంటికొచ్చి వీడియో చేస్తున్నాను. మీరు వీసా గురించి ఏ క్వెషన్స్ అడుగుతారు? ఏమి అని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. చాలా ఫ్రీగా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆఫీసర్స్. మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉంటే చాలనమాట. ఏ డాక్యుమెంట్ మిస్ అవ్వకుండా మీరు DS-160 ఫార్మ్ కరెక్ట్‌గా ఫిల్ చేసి, మీ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ అంటే ఇన్‌కేస్ అడ్రెస్ చేంజ్ ఉంటే ముందే DS-160లో మీరు అప్లై చేసిన చేసినప్పుడు ఒక అడ్రెస్సు అండ్ ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు ఒక అడ్రెస్ ఉంటే, ఆ అడ్రెస్‌ని DS-160లో అప్డేట్ చేసుకొనెళ్ళండి. లేదంటే ఓల్డ్ DS-160 కూడా అలౌ చేస్తారనమాట. నేను చాలా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాను. ఆహ్, ఇక్కడ నా ఫండ్స్ అంటే బ్యాంక్ స్టేట్‌మెంట్ అండ్ నా పే స్లిప్స్, నా ఆఫర్ లెటరు అండ్ మా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలా చాలా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాను. అండ్ ఇవన్నీ తీసుకెళ్ళాననమాట. కానీ ఏ డాక్యుమెంట్స్ అడగలేదు. మెయిన్‌గా మన ఒరిజినల్ పాస్‌పోర్ట్, DS-160 అండ్ ఆహ్, కలర్ ఫోటోస్ 2 యూఎస్ వీసాకి అడిగితే 2/2 ఇంక్ అండ్ స్టేటస్ ఇన్ కెనడా. ఈ 4 డాక్యుమెంట్స్ మాత్రమే అడిగారనమాట. సో, ఇంకేది అడగలేదు. సో, చాలా సింపుల్‌గా లోపల చాలా క్విక్‌గా కంప్లీట్ అయింది. నాకు 9:30కి అపాయింట్‌మెంట్ ఉండింది. సో, నేను 9 అక్కడికి రీచ్ అయ్యాను. 10:30, 11 ఉన్న వాళ్ళు కూడా క్యూలో ఉన్నారు. బట్ వాళ్ళని కూడా ఎర్లీగానే అలౌ చేశారు. కొంచెం ముందే వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. సో, అలౌ చేస్తారు. ఏం టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్వెషన్స్ ఏమి హార్డ్‌గా ఏమి ఉండవు. బి1, బి2 వీసాకి. చాలా సింపుల్‌గా ఉంటుంది. కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఫ్రీగా ఉండండి. ఏదున్నా జెన్యూన్‌గా చెప్పండి. ఏదైనా రిలేటివ్స్ ఉంటే ఆహ్, మెన్షన్ చేయండి. పర్పస్ ఆఫ్ విజిట్ ఎందుకు విజిట్ చేయాలనుకుంటే, ఇలా రిలేటివ్స్‌ని మీట్ అవ్వాలనుకుంటున్నాను. కొన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్‌ను వాళ్ళతో కలిసి ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నానని చెప్పండి. ఇన్‌కేస్ మీకు ఏ రిలేటివ్స్ లేకపోతే, సో, కొన్ని ప్లేసెస్ ముందే చూజ్ చేసుకొని, వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నాను ఇన్ పర్సన్‌గా అనేసి కాన్ఫిడెంట్‌గా చెప్పండి. మోస్ట్‌లీ రిజెక్ట్ చేయరు. మీరు కాన్ఫిడెంట్‌గా, పాజిటివ్‌గా ఉండండి. భయపడాల్సిన అవసరం లేదు. మీ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా తీసుకెళ్ళండి. నన్నడిగిన 4 డాక్యుమెంట్సే తీసుకెళ్తే సరిపోతుందా అని అనుకోకుండా, అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. ఇంటర్వ్యూలో పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. సో, కొంతమంది ఏ డాక్యుమెంట్స్ అడగరు. ఏ క్వెషన్స్ అడగకుండా కూడా కొన్ని కొన్ని సార్లు అప్రూవ్ చేస్తారు అని. ఆఫీసర్ టు ఆఫీసర్ చేంజ్ అవుతుంది. బట్ అన్నీ తెలిసిన క్వెషన్సే అడుగుతారు. సో, కాన్ఫిడెంట్‌గా మీరు పాజిటివ్‌గా ఉంటే అక్కడ అడిగిన క్వెషన్స్‌కి క్లియర్‌గా ఆన్సర్ చెప్తారు. సో, నా వీసా అయితే అప్రూవ్ అయింది. ఇంటర్వ్యూ అయిన 5 డేస్‌లోనే పాస్‌పోర్ట్ షిప్ అయినట్టు మెయిల్ వచ్చింది. నెక్స్ట్ డే ట్రాక్ చేస్తే రెడీ టు పికప్ అనేసి స్టేటస్ చేంజ్ అయింది. పాస్‌పోర్ట్ పికప్ లొకేషన్ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను. ఇక్కడ ఎదురుగ్గా కనిపించేదే కెనడా పోస్ట్. పాస్‌పోర్ట్ వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్‌లా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్‌లా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ వన్. జై హింద్.